నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సముద్ర గర్భంలో సరికొత్త యుద్ధం రాబోతుందా? అంతర్జాతీయ రక్షణ రంగంలో పెను సంచలనం కాబోతుందా? భూమి ఆకాశం దాటి ఇప్పుడు యుద్ధం సముద్ర గర్భంలోకి చేరిందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే వినిపిస్తోంది. ఇండో పసిఫిక్ రీజియన్లో చైనా దూకుడును బ్రేకులు వేసేందుకు అమెరికా, ఇటు బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు సిద్ధమయ్యాయి. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక సింగపూర్ సాక్షిగా షాంగ్రిలా డైలాగ్ వేదికగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, బ్రిటన్ రక్షణ మంత్రి జాన్ హేలీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ ప్రాజెక్టును అధికారికంగా అనౌన్స్ చేశారు. 2027 నాటికే డ్రోన్లు సముద్రంలోకి రాబోతున్నాయి. దక్షిణ చైనా సముద్రం, తైవాన్ పరిసర ప్రాంతాల్లో బీజింగ్ దూకుడు పెరుగుతున్న వేళ అమెరికా నేతృత్వంలోని మిత్ర దేశాలు సముద్ర ఆధిపత్యాన్ని కాపాడుకునేందుకు పిల్లర్ 2 ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నాయి. అండర్ వాటర్ డ్రోన్లు కేవలం నిఘా కోసమే కాకుండా శత్రు జలాంతర్గాములను గుర్తించడం, సముద్ర గర్భంలోని మైన్లను నిర్వీర్యం చేయడం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్, సముద్ర యుద్ధ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. 2021లో ఏర్పడిన ఆకూస్ కూటమి 2 ప్రధాన భాగాలుగా పనిచేస్తుంది. పిల్లర్ 1 కింద ఆస్ట్రేలియాకు అణుశక్తితో నడిచే జలాంతర్గాముల సాంకేతికత అందిస్తుండగా, పిల్లర్ 2 కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైపర్సోనిక్ ఆయుధాలు, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ టెక్నాలజీ, అండర్సీ వార్ఫేర్ వంటి అత్యాధునిక రక్షణ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 95% సముద్రం కింద ఉండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ల ద్వారానే జరుగుతోంది. చైనా ఎప్పుడైనా ఆ కేబుల్లను కట్ చేసి ప్రపంచాన్ని అధికారంలోకి నెట్టే ప్రమాదం ఉందని అగ్రరాజ్యాల భయం. అందుకే ఆకూస్ కూటమి పిల్లర్ 2 ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. ఆ డ్రోన్ల ప్రత్యేకతలు ఏంటంటే అవి ఏఐ బ్రెయిన్తో పనిచేస్తాయి. సముద్రం అడుగున జీపీఎస్ పనిచేయదు. అందుకే ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సొంతంగా ఆలోచించి ప్రయాణిస్తాయి. అలాగే మల్టీ టాస్కింగ్ చేస్తాయి. కేవలం నిఘానే కాదు, శత్రు జలాంతర్గాములను వేటాడతాయి. సముద్రంలో అమర్చిన మైన్లను నిర్వీర్యం చేస్తాయి. అవసరమైతే క్షిపణులతో దాడులు కూడా చేయగలవు. చైనా నౌకాదళాన్ని ఎదుర్కోవడంలో అండర్ వాటర్ డ్రోన్లు నిజంగానే గేమ్ చేంజర్ కాబోతున్నాయి. ఒక సబ్మెరైన్ తయారు చేయాలంటే బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతాయి. పైగా వందలాది మంది సైనికులు ప్రాణాలు పరంగా పెట్టాలి. కానీ మానవరహిత డ్రోన్లు చాలా చౌక. చైనా తీర ప్రాంత రక్షణ వలయాన్ని ఛేదించి వారు కళ్ళుగప్పి ఇవి నిరంతరం నిఘా పెట్టగలవు. దీంతో డ్రాగన్ నౌకాదళానికి పెద్ద తలనొప్పిగా మారబోతుంది. ఆకూస్ ప్రాజెక్టుపై డ్రాగన్ మండిపడుతోంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని దెబ్బతీస్తాయని, తీవ్రమైన ఆయుధ పోటీకి దారితీస్తుందని బీజింగ్ హెచ్చరిస్తోంది. చైనా కూడా ప్రతిగా సొంత రోబోటిక్ డ్రోన్లను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతుంది. ఏది ఏమైనా రాబోయే రోజుల్లో సముద్ర గర్భం అత్యంత ప్రమాదకరమైన యుద్ధరంగంగా మారబోతుందని పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మనతో చర్చించడానికి విశ్లేషకులు మస్తాన్ రావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సంపత్ గారు. ఓకే అండి, ఇప్పుడు ఈ ఆకూస్ కూటమి అంటే ఏంటి, దీని ఏర్పడగల కారణాలు ఏంటి, ప్రధానంగా దీని యొక్క లక్ష్యం ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు కూడా. ప్రధానంగా ప్రపంచంలో ఏంటంటే యుఎస్ఏకి ఒక పెను సవాలుగా చైనా తయారైపోయింది. చైనా అనేది ఏంటంటే అది పక్కలో బలంలా తయారైంది. యాక్చువల్గా ఆస్ట్రేలియా కానీ, లేకపోతే బ్రిటన్ కానీ, అమెరికా కానీ, వీటికి సంబంధించి కూడా ఛాలెంజింగ్ రోల్ పోషిస్తున్న పరిస్థితి అయితే చైనాకు ఉంది. ముఖ్యంగా ఇండో పసిఫిక్ రీజియన్కి సంబంధించి ఏంటంటే సముద్రంలో ఇప్పుడు ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత ఈ కేబుల్స్ అన్నీ కూడా సముద్ర గర్భంలో నుంచే వెళ్తూ ఉంటాయి. ఇంటర్నెట్ మొత్తం ఏదైనా వెళ్ళాలన్నా కూడా మొత్తం కూడా ఈరోజు
రోడ్డు మార్గం కాకుండా సముద్ర మార్గాన్ని ఉపయోగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు మనం అంతెందుకు ఇండియాకి సంబంధించి కూడా మనకి గూగుల్ ఇంటర్నెట్కి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో పెడతా ఉంటే సింగపూర్ నుంచి కేబుల్స్ అనేది వివిధ దేశాలకి ఏ విధంగా ఇక్కడి నుంచి సప్లై చేసే విధంగా కీలక పాత్ర పోషిస్తున్నాయో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మొన్న ఇరాన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఈవెన్ పెట్రోల్ పైప్ లైన్లు వీటికి కూడా సంబంధించి కూడా సముద్ర గర్భం నుంచే వేస్తా ఉన్నారు. సో సముద్ర గర్భం అనేది ఇటీవల కాలంలో ఒక కీలకమైన అంశంగా పరిణమించింది. సో అందువల్ల ఏంటంటే సముద్ర కూడా రక్షించుకోవాలనే ఇదిగా, ఎందుకంటే అణు జలాంతర్గాములు కానీ జలాంతర్గాములు కానీ ఆ విధంగా ఇతర దేశాల మీద ప్రయోగించడానికి వాళ్ళని లొంగ తీసుకుంటానికి కూడా ఉంది. ఇప్పుడు మనకి ఇరాన్ యుద్ధం వచ్చింది, హార్ముజ్ జలసంధికి సంబంధించి అక్కడ మొత్తం నౌకలన్నీ కూడా ఆపేసిన పరిస్థితి ఇరాన్కు ఉంది. అక్కడ ఏంటి, అక్కడ మైన్స్ని పెట్టింది. అక్కడ ఆ మైన్స్ని దాటుకొని రావటం ఏ దేశానికి వల్ల కావట్లేదు. ఈవెన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అయిన అమెరికాకే అది వల్లగాని పనిగా మారిపోయింది. సో అందువల్ల ఏంటంటే ఇండో పసిఫిక్కి సంబంధించి ఏంటంటే చైనా ఒక జపాన్ మీద కానీ తైవాన్ విషయంలో కానీ అనేక విధాలుగా పెను సవాలుగా పరిణమించింది. అందువల్ల ఏంటంటే ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్ అంటే బ్రిటన్, అదేవిధంగా యుఎస్, ఇవన్నీ కలిపి ఆకూస్ కూటమిగా ఏర్పడ్డాయి 2021లో. బహుశా 2021లో ఇవి ఏర్పడ్డాయి. అది కూడా వర్చువల్లో ప్రారంభించారు. దానికి కూడా ఏంటంటే అప్పట్లో మనకి బైడెన్ ఉన్నారు, బైడెన్ అదేవిధంగా మిగతా ఆస్ట్రేలియాకి సంబంధించిన ప్రధానమంత్రి అదేవిధంగా స్కాట్ మారిసన్స్, అదేవిధంగా యూకేకి సంబంధించి బోరిస్ జాన్సన్, ఈ ముగ్గురు కూడా ఆ రోజు ఒక ఒప్పందానికి వచ్చి ఈ విధంగా ఆకూస్ కూటమిగా ఏర్పడిన పరిస్థితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మొదట్లో ఏంటంటే ఆస్ట్రేలియాకి సంబంధించి అణు జలాంతర్గాముల విషయంలో అటు యుఎస్ఏ కానీ ఇటు అమెరికా అదే బ్రిటన్ కానీ వాటికి ఆస్ట్రేలియాకి సహకారం అందించాలనేది నిర్ణయించాయి. నిజానికి అంతకుముందు ఫ్రాన్స్తో ఆస్ట్రేలియా ఒప్పందం చేసుకుంది అణు జలాంతర్గాములకు సంబంధించి. కానీ దానికి సంబంధించి చూస్తే ఏంటంటే ఇప్పుడు ఈ ఆకూస్ కూటమి ఏర్పడిన తర్వాత అటు అమెరికా కానీ ఇటు బ్రిటన్ కానీ ఆస్ట్రేలియాకి అణు జలాంతర్గాముల విషయంలో సహకరిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు రెండో దశ కింద ఇది పిల్లర్ 2 కింద మనం వాళ్ళు అనౌన్స్ చేశారు, ఒక నేమ్ పెట్టారు పిల్లర్ 2 కింద. ఏంటంటే అది డ్రోన్లు, అంటే సముద్ర గర్భంలో ఒక నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవటం కావచ్చు, లేకపోతే ఈ సముద్ర గర్భంలో ఉండే ఏదైతే కేబుల్స్ ఏర్పాటుకి సంబంధించి వాటి రక్షణ కోసం కావచ్చు, వీటన్నిటికీ కూడా వాళ్ళు ఈ డ్రోన్లు అనేది తయారు చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ కూడా 2027 నాటికి అందుబాటులోకి వస్తాయని కూడా ఈ ఆకూస్ కూటమి నిన్న మీటింగ్ జరిగింది సింగపూర్లో. ఆ సింగపూర్లో జరిగిన మీటింగ్లో ఇవన్నీ కూడా వాళ్ళు వెల్లడించారు. దీని పట్ల ఏంటంటే చైనా చాలా అసహనం వ్యక్తం చేస్తూ ఉంది. ఏంటంటే ఇది చైనా యొక్క ఆధిపత్యాన్ని ప్రశ్నించేది కావడంతో వాళ్ళు ఏమంటారంటే ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. ఇది ఏదైతే అణు నిరాయుధీకరణ వైపు ప్రపంచాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నామో, ఈ రోజు ఆస్ట్రేలియాకి అణు జలాంతర్గాములు ఏదైతే యుఎస్ఏ కానీ చెప్పండి. ఓకే, ఇప్పుడు అంటే పిల్లర్ 1 పిల్లర్ 2 ఎందుకు అసలు రెండు భాగాలుగా ఎందుకు విభజించారు? అంటే పిల్లర్ 1 కింద ఏంటంటే చైనాకి సంబంధించి ఏంటంటే చైనాకి పెను సవాలుగా మారిన చైనా విషయంలో ఈ 3 దేశాలు ఒకటైనాయి. సో ఇప్పుడు మనం ఇరాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు చైనా పాత్ర కూడా చూస్తూ ఉన్నాం. అమెరికానేమో ఒక 10 రోజుల్లో ఇరాన్ని మట్టు పెట్టచ్చు లేకపోతే లొంగ తీసుకోవచ్చు అనుకుంటే ఈరోజు చైనా కానీ రష్యా కానీ సహకారంతో అది ఎక్కడి దాకా కొరకరాని పొయ్యిగా మారిపోయిన పరిస్థితి. సో పిల్లర్ 1 కింద ఏంటంటే ఇటు ఇండో పసిఫిక్ ఏరియాకి సంబంధించి చైనా ఏదైతే తన ఆధిపత్యం అనుకుంటా ఉందో అక్కడ చైనాకి సంబంధించిన ఏదైతే జలాంతర్గాములు కానీ అవి కానీ వస్తే వాటికి సంబంధించి అక్కడికక్కడ నిరోధించడానికి ఆస్ట్రేలియాకి సహకారం అందించే విధంగా అటు బ్రిటన్, అమెరికా ఈ విధంగా పిల్లర్ 1 కింద అణు జలాంతర్గాములు ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. దాన్ని పిల్లర్ 1 కింద నిర్ణయించారు, 2021 నిర్ణయించారు. ఇప్పుడు ఏంటంటే మారిన పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు మామూలుగా అయితే జీపీఎస్లు కానీ అవన్నీ అయితే ఏంటంటే రోడ్డు మార్గం ద్వారా ఉంటాయి తప్పితే సముద్ర మార్గంలో పనిచేయడం అనేది కష్టతరమైన అంశం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే పిల్లర్ 2 కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ హైపర్సోనిక్
వెపన్స్ కానీ, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా వచ్చింది, సైబర్ టెక్నాలజీ, అండర్ సీ వార్ఫేర్, ఇట్లాంటివన్నీ కూడా అత్యాధునికమైన సాంకేతిక ఏదైతే డిఫెన్స్ రంగంలో ఉంటాయో వీటన్నిటినీ కూడా దీనిలో చొప్పిస్తా ఉన్నారు. ఏది సముద్ర గర్భంలో ఇవన్నిటిని వాడుకోవటం ద్వారా అవి చైనాని అదుపు చేయొచ్చు అనేది వీళ్ళు అందరూ కూడా, ఈ 3 దేశాలు కూడా నిర్ణయించుకున్నాయి. సో దీన్ని పిల్లర్ 2 కింద ఈ డ్రోన్లు అనేది తయారు చేస్తా ఉన్నారు. అత్యాధునికమైన డ్రోన్లు సముద్ర గర్భంలో నిఘా ఉంచడం కాకుండా చైనాకి సంబంధించి ఏదైనా వాటికి సంబంధించిన ఆయుధాలు కానీ, వాటికి సంబంధించిన డిఫెన్స్ ఏదైనా ప్రయోగిస్తే, నౌకాదళానికి సంబంధించిన ప్రయోగిస్తే వాటిని సరైన విధంగా ఎదుర్కొంటానికి ఇప్పుడు మొత్తం ఆకుస్ అనే కూటమి ఏర్పడిందని కూడా మనం చెప్పాలి. అది పిల్లర్ 1లోనేమో న్యూక్లియర్ వాటికి సంబంధించి, పిల్లర్ 2లోనేమో వచ్చేసి ఈ డ్రోన్లకు సంబంధించి తయారు చేయాలనేది కూడా నిర్ణయించారు. ఓకే, ఇప్పుడు ఆకుస్ కూటమి అండర్ వాటర్ డ్రోన్ ప్రాజెక్టు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పుతుందంటారా, లేదంటే చైనాతో మరింత తీవ్రమైన ఆయుధ పోటీకి దారితీస్తుందంటారా? అంటే నిజానికి ఏంటంటే ఆయుధ పోటీకి దారితీస్తుందంటే సందేహం లేదు. ఎందుకంటే ఏ దేశం ఇప్పుడు ఆ 3 దేశాలు ఏంటంటే ప్రపంచంలో ఆధిపత్యం వహిస్తూ ఉంటాయి కాబట్టి, అటు బ్రిటన్ కానీ, అమెరికా కానీ ఈ చైనాని ఎదుర్కొంటానికి వాళ్ళు చాలా డిఫెన్సివ్ గా ముందుకు వెళ్తా ఉన్నారు. సో దానిలో భాగంగా ఏంటంటే చైనా కూడా ఇదంతా కూడా ఊహించలేదు, వీళ్ళందరూ కూడా ఆకుస్ కూటమిగా ఏర్పడతారు, వీళ్ళందరూ వస్తారనేది. సో అందువల్ల చాలా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉంది. ఇప్పుడు ఇదేంటంటే ఆసియా ప్రాంతంలో కానీ, ఇండో పసిఫిక్ ఏరియాలో కానీ దీనివల్ల చాలా చైనాకి ప్రతిబంధకంగా పరిణమించే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఏమంటా ఉంది చైనా, ఇది ఏదైతే మనం అణు నిరాయుధీకరణ దిశగా అందరం అడుగులు వేయాలనేది మనం అంటా ఉన్నాము. కానీ అటు బ్రిటన్ కానీ, అమెరికా కానీ, అటు ఆస్ట్రేలియాకి ఆ విధంగా అణు విషయాల్లో సహకారం అంచడం అనేది సరైన విధానం కాదు. ఇది ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది, పైగా ఆయుధ పోటీని కూడా మరింత పెంచుతుంది అనేది చైనా ఇటీవల చాలా సందర్భాల్లో ప్రకటనలు చేసిన పరిస్థితి కూడా మనం చూడాలి. ఓకే, ఇప్పుడు ఆస్ట్రేలియా దేశాల కూటమిని చైనా ప్రాంతీయ ముప్పుగా అభివర్ణిస్తుంది. మరి ఇప్పుడు కూటమి చర్యలు ఆసియా పసిఫిక్ దేశాల సార్వభౌమత్వానికి రక్షణగా నిలుస్తాయంటారా, లేకపోతే యుద్ధ వాతావరణాన్ని పెంచుతాయా? అంటే యుద్ధ వాతావరణం అంటే యుద్ధం అనేది గనక వచ్చినప్పుడు ఎవరైనా బెదిరింపులకు దిగితే, చైనా లాంటి దేశం గనక ఏదైనా బెదిరింపులు దిగకుండా, అంటే ఇప్పటివరకు ఏంటంటే ఇట్లాంటివన్నీ సమకూర్చుకుంది కాబట్టి నౌకాశ్రయ పరంగా కానీ, అండర్ సీ వాటర్ పరంగా కానీ చైనా చాలా శక్తివంతంగా ఉందనేది అటు ఆస్ట్రేలియా కానీ, ఇటు బ్రిటన్ కానీ, ఇటు అమెరికా కానీ భావించాయి. అందుకనే ఒక కూటమిగా ఏర్పడిన పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. ఆ కూటమి ఊరనే ఉండటం కాకుండా ఏదైతే మోడర్న్ టెక్నాలజీ ఉందో, ఇంటర్నెట్కి సంబంధించి కానీ, లేదంటే క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించి కానీ, లేదంటే సైబర్ టెక్నాలజీ పరంగా కానీ, ముఖ్యంగా అండర్ సీ వార్ఫేర్ దీనికి సంబంధించి చాలా శక్తివంతంగా మారాలని నిర్ణయించుకున్నాయి కాబట్టి అటు రీసెర్చ్ చేస్తూ ఈ డ్రోన్లు ఏదైతే అండర్ సీ వాటర్స్లో, ఇప్పుడు ఒక్క విషయం చెప్తానండి ఎగ్జాంపుల్, ఇరాన్ అక్కడ హార్మోజ్ జలసంధి దగ్గర కొన్ని వాటర్ మైన్స్ని పెట్టింది. ఏ దేశమైనా సరే వాటిని దాటుకుని వెళ్తే కనుక వాటిని పేల్చివేసే విధంగా ఉంది. అమెరికా కూడా ఏం చేయలేకపోతుంది, వాటిని నిర్వీర్యం చేయలేకపోయేది, చేతులు తీసిన పరిస్థితి. అందువల్ల ప్రత్యామ్నాయంగా ఏం చేసింది, ఇరాన్లో ఉన్న పోర్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ పోర్ట్లన్నింటినీ కూడా దిగ్బంధం చేసింది అమెరికా. మీరు కనుక అక్కడ వాటర్ మైన్స్ని కనుక తీసేస్తేనే మేము ఇలా చేస్తామని. ఇప్పుడు కూడా మనకి దాదాపు వార్ ప్రారంభమయ్యి 93 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఇరాన్ని ఆ విషయంలో, హార్మోజ్ జలసంధి విషయంలో అదుపు చేయలేని పరిస్థితి ఏంటంటే అక్కడ అండర్ సీ కి సంబంధించి అటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన కొన్ని పెట్రోలియం సంబంధించిన సరఫరా చేసే పైపులను కూడా దెబ్బతీసిన పరిస్థితి ఉంది. రెండోది ఏంటంటే అక్కడ కొన్ని ఇంటర్నెట్కి సంబంధించి కూడా మొన్న మధ్య ఇరాన్ ఆ విధంగా ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. సో ఇలాంటి విషయాల్లో రీసెర్చ్ సైడ్ వెళ్ళి చైనా ఏ విధంగా అయితే శక్తివంతంగా ఉందో ఆ విధంగా అటు డ్రోన్ల పరంగా కానీ, లేదంటే జలాంతర్గాల పరంగా కానీ శక్తివంతంగా తయారవ్వాలనే దిశగా ఈ ఆకుస్ కూటమి అడుగులు వేస్తూ ఉంది. 2021 నుంచి 5 ఏళ్ల కాలంలో ఆ విధంగా కొన్ని సమకూర్చుకుంది. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈ మీటింగ్ లో సారాంశం ఏంటంటే పిల్లర్ 2 కింద ఈ డ్రోన్లన్నీ కూడా అత్యాధునికంగా ఏదైతే మనం ఏఐ టెక్నాలజీ వాడుతున్నామో వాటంతటా అవే పనిచేస్తాయి. అంటే ఇది మాన్యువల్ గా వెళ్ళి ఎవరో పనిచేసినట్టు కాకుండా అండర్ వాటర్ డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేయాలనేది ఈ యొక్క మీటింగ్ సారాంశం. ఈ డ్రోన్స్ అనేది మనం చూసాం, ఇరాన్ చిన్న డ్రోన్లతో
అమెరికాని ఏ విధంగా భయపెడుతుందో ఈ రోజు చూసాం. అమెరికానేమో పెద్ద పెద్ద బాలిస్టిక్ క్షిపణులు వాటిని ప్రయోగించి కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇరాన్ ఏమో చిన్న డ్రోన్ల సహాయంతోనే ఎదుర్కొంటా ఉంది. సో ఆ విధంగా కొద్ది తక్కువ ఖర్చుతో ఈ విధంగా అండర్ వాటర్ కి సంబంధించిన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది ఈ యొక్క మీటింగ్ సారాంశం. ఈ పిల్లర్ 2 ప్రాజెక్టు సారాంశం కూడా మనం చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మస్తాన్ రావు గారు, ఇప్పుడు సముద్ర గర్భంలో జీపీఎస్ అందుబాటులో ఉండదు కాబట్టి డ్రోన్లు పూర్తిగా ఏఐ ఆధారంగా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాయి. మరి మానవ ప్రమేయం లేకుండా ఆయుధాలు కలిగిన డ్రోన్ల శత్రువులపై దాడులు చేయడం ఎంతవరకు సమంజసం అంటారు? దీనివల్ల పొరపాటు జరిగితే బాధ్యత ఎవరిది? అంటే యుద్ధం అనేది ప్రారంభమైన తర్వాత అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తాయి, ప్రత్యర్థి ఏ విధమైన ఆయుధాలను ప్రయోగిస్తుంది, వాటిని ఎదుర్కోవాలంటే సరైన రీతిలో ఇతర వైపు కూడా ఆయుధాలు ఉండాలి అనేది ఆయా దేశాలు భావిస్తూ ఉంటాయి సాధారణంగా. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరిగేటప్పుడు ఎలాంటి విమానాలను సమకూర్చుకుంది, ఎంత రేంజ్ లో సమకూర్చుకున్నారు, ఎంత రేంజ్ లో దాడి చేయొచ్చు. అలాగే ఇక్కడ అండర్ సీ వాటర్ సంబంధించి మనకేంటంటే ఇప్పుడు ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ కూడా అండర్ సీ వాటర్స్ లోంచే వెళ్తా ఉన్నాయి. సో ఏ దేశానికైనా మొత్తం వాళ్ళు ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చైనాకున్న శక్తియుక్తులన్నీ కూడా చూస్తే నౌకాదళానికి సంబంధించి ఏ దేశం మీదైనా అది ధ్వంసం చేసే స్థాయిలో ఒక శక్తివంతంగా తయారై, సో దాన్ని ఎదుర్కోవాలి సరైన రీతిలో ఉంటే మనం కూడా అదే విధమైన ఆయుధాలని కానీ అండర్ సీ వాటర్కి సంబంధించిన ఏదైతే నిఘా వ్యవస్థను కానీ అదేవిధంగా ఇప్పుడు ఏ టెక్నాలజీతో దాన్ని ఎదుర్కొనే విధంగా కానీ ఇవన్నీ తయారు చేయకపోతే గనక ఖచ్చితంగా యువతల దేశాలు చాలా నష్టపోయే ప్రమాదం. సో అందువల్ల ముందు జాగ్రత్తలుగా కళ్ళు తెరిచాయి కాబట్టి అటు ఆస్ట్రేలియా, ఇటు బ్రిటను, యుఎస్ఏలు ఈ ఆకూస్ కూటమిగా ఏర్పడి ఈ యుద్ధం గనక ఏదైనా చైనాతో ఎప్పుడైనా సంభవించే అవకాశాలు ఉంటే, సో ఇదిగో మా దగ్గర కూడా ఈ స్థాయిలో మిమ్మల్ని ఎదుర్కొనే ఆయుధాలు ఇక్కడ ఉన్నాయి, ఆ సాధన సంపత్తి మా దగ్గర ఉంది అనేది హెచ్చరించడానికి ఉపయోగపడే రీతిలో ఇప్పుడు ఈ ఆకూస్ కూటమి ముందడుగులు వేస్తుంది అనేది మనం ఇక్కడ నిస్సందేహంగా చెప్పచ్చు. ఓకే, ఇప్పుడు మానవరహిత డ్రోన్ల వినియోగం పెరగడం వల్ల భవిష్యత్తులో యుద్ధాలు మరింత సులభంగా బాధ్యతారహితంగా మారే ప్రమాదం ఉందంటారా? ఈ ఆయుధాలు అనేవి ఇప్పుడు మనం అందరం భయపడుతుంది ఏంటి, ఇరాన్ దగ్గర గనక అణ్వాయుధం ఉంటే, న్యూక్లియర్ వెపన్స్ ఉంటే అది ఏ దేశం మీదైనా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఇతర దేశాలు కనుక అది ఆ యుద్ధంలో కనుక యుద్ధం మరిన్ని దేశాలకు వ్యాప్తి చెందినట్లయితే అది ప్రపంచం కూడా తద్వారా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందువల్లే ఈ వార్కి సంబంధించి ఏంటంటే అణ్వాయుధాలని తొలగించేలాగా ముందడుగులు వేస్తా ఉన్నారు. అదేవిధంగా డ్రోన్లు కూడా అంతే. డ్రోన్లకు సంబంధించి ఒక అణ్వాయుధాన్ని తీసుకెళ్లి ఆ డ్రోన్ ద్వారా వేసే అవకాశాలు కూడా మనం తీసిపారేయాలి. సో ఇవన్నీ అదేంటంటే ఆయా దేశం యొక్క సమర్థత మీద, ఆయా దేశం అది వినాశనాన్ని కోరుకుంటుందా, లేకపోతే శాంతి కాముకంగా ఉంటుందా, లేకపోతే వాళ్ళ దేశాన్ని రక్షించుకుంటానికి ఆయుధాలను వాడుతుందా, డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనం చూడాల్సిన. ఇప్పుడు అమెరికా ఉంది, దాని దగ్గర ఆయుధాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏ దేశాన్ని మీద అయితేనా అది కయ్యానికి కాలు దూకుతూ వెళ్తుంది. మొన్న మనం చూసాము, వెనిజులా మీదకి వెళ్ళింది, ఇప్పుడు ఇరాన్ మీదకి వెళ్ళింది, రేపు క్యూబా మీదకి వెళ్ళదు. అదేవిధంగా ఆ రోజు అక్కడ పాకిస్తాన్ దగ్గర వాళ్ళ ట్విన్ టవర్స్ ను కూల్చిన ఒసామా బిన్ లాడెన్ ఉంటే ఏం చేశారు, అక్కడికి వెళ్ళి అతను మట్టు పెట్టేశారు. సో ఇలాగా అంటే ఏంటంటే కొన్ని రక్షణాత్మక చర్యలకి వాడచ్చు, లేదంటే ఇతర దేశాలని ఆక్రమించుకుంటానికి కూడా వాడచ్చు. ఇప్పుడు ఇజ్రాయిల్ లాంటి చిన్న దేశం కూడా అది ఐరన్ డ్రోన్ ని కలిగి ఉంది కాబట్టి ఈరోజు ఇరాన్ మీద దాడులు చేస్తూ ఉంది, లెబనాన్ మీద దాడులు చేస్తూ ఉంది. సో వాళ్ళ ఆయుధాలు అనేవి వాళ్ళ దేశాన్ని రక్షించుకుంటానికి మాత్రమే వాడతారంటే అంతవరకు ప్రపంచం కూడా ఊరుకుంటుంది. లేదంటే ఇప్పుడు చైనా దానికి శక్తి ఉంది కదా అని చెప్పేసి వేరే దేశాలకు, ఇప్పుడు తైవాన్ మీదకి వెళ్తా ఉంది. టిబెట్ విషయంలో మనకి దలైలామా విషయంలో ఎలాంటి వైఖరి అనుసరిస్తుందో చూసాం మనం. మన దేశం మీద కూడా కొన్ని అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో చైనా ఏ విధంగా కయ్యానికి కాలు దూకుందో చూసాం. అటు పక్కన శ్రీలంకలో స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది, ఇటు బంగ్లాదేశ్లో స్థావరాలను ఏర్పాటు చేసుకుంటుంది. ఇవన్నీ కూడా అంటే పాకిస్తాన్తోనేమో చెలిమి చేస్తూ ఉంది, స్నేహంతో ఉంటుంది. సో ఇండియా మీదకి పాకిస్తాన్ని రెచ్చగొడతా ఉన్న పరిస్థితి కూడా చైనాకు ఉంది. సో చైనా యొక్క అడుగులు ఎటువైపు అడుగులు వేస్తుందా అనేది ఇతర దేశాలన్నీ కూడా డేకంతో చూస్తూ ఉంటాయి. ఈవెన్ అమెరికా కూడా ఈ చైనా ఇంత శక్తివంతంగా మారటాన్ని తట్టుకోలేకపోతుంది కాబట్టి చైనా అదుపు చేయాలనే విధంగా మొన్న ఈ మధ్య ఆంక్షలు విధించినప్పుడు కూడా చైనా మీద కూడా పెద్ద ఎత్తున ఆంక్షలు విధించింది.
అయితే చైనాకున్న శక్తి సామర్థ్యాలతో చైనా కూడా అదే విధంగా స్పందించి ఆ ఆంక్షల్ని కొంత సడలింపు చేసుకున్న పరిస్థితి ఉంది. సో ప్రపంచం మొత్తం కూడా ఆధిపత్య ధోరణిలో ఉన్నప్పుడు అటు చైనానా ఇటు అమెరికానా అన్నప్పుడు అప్పుడు చైనా ఒక పెద్ద భూతంలాగా ఇతర దేశాలకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని ఎవరు కూడా తీసిపారేయలేరు. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనాను అదుపు చేయాలంటే ఇవన్నీ కూటమి కట్టాలనే ఓకే. దిశగా ఓకే, అడుగులు మస్తాన్ గారు, ఇప్పుడు 2021లో ఆకుస్ కూటమి. ప్రధానంగా చైనా ఎందుకు వ్యతిరేకిస్తుంది ఈ కూటమిని? అంటే దానివల్ల లేదు, దీనికి వీళ్ళు కలిగే అందరూ కూడా టెక్నాలజీ పరంగా బ్రిటన్ కానీ లేదంటే అమెరికా కానీ ఆయుధ సంపత్తి పరంగా ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు. సో ఆస్ట్రేలియాను కలుపుకోవడం ద్వారా ఈ ఏరియాలో చైనాకి పెను సవాలుగా మారుతుంది అనేది చైనా గమనించింది. సో అందువల్ల ఏముంటుంది, తన దగ్గర అణ్వాయుధాలు అలాంటివన్నీ ఉన్నా కూడా అణు నిరాయుధీకరణ వైపు అడుగులు వేస్తా ఉంటే ఇట్లా ఆస్ట్రేలియా ఎందుకు ఇట్లా చేస్తా ఉంది, అమెరికా బ్రిటన్ ఎందుకు ఆస్ట్రేలియాకి సహకరిస్తా ఉన్నాయి, ఇది మరింత ఆయుధ పోటీకి దారితీస్తాయి అని ఒక రకమైన అసహనం వ్యక్తం చేస్తూనే అది చాలా రక్షణాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు జపాన్ ఈ ఆకూస్ కూటమిలో చేరాలని ప్రయత్నం చేయటం వెనకేంటంటే చైనా తైవాన్ మీద కన్నేసింది. సో దాన్ని రక్షించుకోవాలంటే జపాన్ కూడా ఈ ఆకూస్ కూటమిలో చేరే విధంగా అడుగులు పడతా ఉన్నాయి. అంటే ఓకే. ఏంటంటే చైనాని ఎదుర్కోవాలంటే ఒక్క దేశం వల్ల కాదు కాబట్టి ఈ 3 దేశాలు ముందు ఏకమైంది, తర్వాత ఇంకో దేశాన్ని కూడా కలుపుకునే విధంగా అడుగులు వేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం గమనించాలి. ఓకే, ఇప్పుడు మరి ప్రపంచ ఇంటర్నెట్ ఇంధన వ్యవస్థలు సముద్ర గర్భ కేబుళ్లపైనే ఆధారపడి ఉన్నాయి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం డ్రోన్ల సాంకేతికత మాత్రమే గ్లోబల్ మౌలిక వసతులను కాపాడగలదంటారా? అంటే ఇక్కడ డ్రోన్లు ఒక్కటే చూడకూడదండి మనం. డ్రోన్లు ఏంటంటే అది నిఘాకి మాత్రమే పనికొస్తాయి, లేదంటే కొన్ని చిన్న చిన్న దాడుల నుంచి కూడా కొంత డిఫెన్సివ్ గా పనికొస్తాయి తప్పితే డ్రోన్లు మొత్తమే కదా. అంటే అదొక వ్యవస్థ. అంటే ఇప్పుడు పిల్లర్ 1 కింద ఏం తీసుకున్నారు వీళ్ళు, అణు జలాంతర్గాముల్ని వాటిని తీసుకున్నారు. అంటే ఏంటి, చైనా గనక తన దగ్గర ఉన్న జలాంతర్గాములతో వేరే దేశాల మీదకి వెళ్ళబోతా ఉంటే వాటిని అక్కడికక్కడే కనుగొని వాటిని నిలుపుదల చేసే విధంగా అది పిల్లర్ 1 ప్రాజెక్టు కింద చేశారు. పిల్లర్ 2 కింద ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఏఐ టెక్నాలజీ కానీ సూపర్ సానిక్ యుగం కానీ ఇట్లా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ సైబర్ టెక్నాలజీ డెవలప్ అయిందో ఈ డెవలప్మెంట్కి అనుగుణంగా ఈ డ్రోన్లు కూడా డెవలప్ చేయాలి. చేయటం ద్వారా చైనాని దీని ద్వారా కూడా నిఘా ఉంచవచ్చు, అదుపు చేయొచ్చు అనేది దీని యొక్క మౌలిక సిద్ధాంతం. సో దాని భాగంగా వెళ్తుంది. అయితే ఇది మొత్తం యుద్ధాలను అరికడుతుందా, చైనాని మొత్తం అదుపులో ఉంచుతుందా అంటే మొత్తం డిఫెన్సివ్ గా పనిచేస్తుంది. చైనా కూడా ఎటు పడితే అటు ఆక్రమణలకు కానీ లేకపోతే కయ్యానికి కాలు దూవటానికి కానీ అడుగులు వేయకుండా అదుపులో ఉంచాలనేది ఈ యొక్క కూటమి లక్ష్యం. అంతేగాని మొత్తం యుద్ధాన్ని నివారించేది కాదు. ఎందుకంటే చైనా ఎక్కడా కూడా పెద్ద ఎత్తున యుద్ధాల్లో పాల్గొన్న చరిత్ర ఏం లేదు. అది తన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తితో అందరినీ ప్రపంచ దేశాలను బెదిరిస్తుంది తప్పితే ఎక్కడా కూడా యుద్ధం చేసి తద్వారా గెలిచిన సందర్భాలు కూడా లేవు. అంటే ఇండియా మీద 1960s లో జరిగింది, కానీ అది పెద్ద యుద్ధంగా పరిణమించలేదు. కొన్ని రోజుల్లో ముగిసిపోయిన పరిస్థితి కూడా మనం చూడాలి. అంటే చైనా ఎప్పుడు కూడా ఏంటంటే నా దగ్గర ఇన్ని ఉన్నాయి, ఇన్ని అణ్వాయుధాలు ఉన్నాయి, ఇంత పెద్ద ఆయుధ సంపత్తి ఉంది అనేది భయపెడతా ఉంటుంది. అయితే ఏంటంటే మిగతా దేశాలు కూడా దాని ఆధిపత్యాన్ని వహించకుండా దాన్ని ఎప్పుడు అదుపులో ఉంచాలి, దాన్ని కూడా ఎలా అదుపు చేయాలనే దిశగా వెళ్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆకూస్ కూటమి ఆ విధంగా అడుగులు వేస్తుందని చెప్పచ్చు. ఓకే, అంతర్జాతీయ చట్టాల ద్వారా ఒక ఫైనల్ చర్చలో పాల్గొనేందుకు ధన్యవాదాలండి.